హాయ్ అండి, వెల్కమ్ టు బిస్సమ్మ చెప్పే కథలు. ఈరోజు మీరు వినబోతున్న చందమామ కథ బంగారం పిచ్చి. బంగారం అంటే ఎవరికి ఇష్టం ఉండదండి? సర్లే, కథలోకి వెళ్ళిపోదామా మరి. తల్లి వెంట గుడికి వెళ్ళిన రవి దేవుడి దర్శనం చేసుకుని బయటికి వచ్చాడు. తల్లి ఇంకా గర్భగుడిలో ఏవో అర్చనలు చేస్తుంది. కొత్త చెప్పులు కాజేయాలని గుడికొచ్చావా? నిన్నీ గుడి దగ్గర ఏనాడు చూడలేదు అంటూ ఒక అమ్మాయి నవ్వుతూ రవి దగ్గరికి వచ్చింది. రవి ఆ మాటలకి తెల్లబోయాడు. అలా తెల్లమొహం వేశామేంటి? రఘు కనిపిస్తే వెంటనే పంపమని మీ నాన్న చెప్పాడు అన్నదామె. ఆ అమ్మాయి తనను ఎవరో రఘు అనే అతడు అనుకుంటుందని రవి, మా నాన్న మా చిన్నప్పుడే పోయాడు, నేను రఘుని కాను, పొరబడుతున్నావు అన్నాడు. ఆమె ఆశ్చర్యంతో రవిని తేరపార చూస్తూ, ఏమిటి? నా కళ్ళను నేను నమ్మలేకపోతున్నాను. నువ్వు అచ్చం రఘులాగే ఉన్నావు. మీరు ఒకరినొకరు చూసుకుంటే అద్దంలో ముఖం చూసుకున్నట్టుంటారు అన్నది. అచ్చం తనలాంటి ఇంకొకరు ఉన్నాడన్న సంగతి విని రవి చాలా కుతూహలం కలిగింది. ఆమె రవిని తన ఇంటికి తీసుకుపోయి గదిలో ఒక కుర్చీ చూపిస్తూ, ఇలా కూర్చో, ఇప్పుడే రఘుని పిలుచుకువస్తాను అంటూ బయటికి పోతూనే చప్పున గది తలుపు మూసింది. ఆమె రవికి కిటికీలోంచి ఒక కాగితం కలం అందించి, ఇప్పుడు నువ్వు నా ఖైదీవి, ఈ కాగితం మీద నేను చెప్పినట్టు రాయి, అప్పుడు మీ అమ్మకి ఎలాంటి ప్రమాదం జరగదు అన్నది కరుకుగా. రవి విస్తుపోతూ, నువ్వెవరు? నన్ను ఈ గదిలో ఎందుకు బంధించావు అన్నాడు. ప్రశ్నలకు సమాధానాలు రావు, నేను చెప్పబోయేవి రాయి అంటూ ఆమె గట్టిగా కసురుతున్నది. రవి ఆమె చెప్పినట్టు తల్లికి తను క్షేమంగా తిరిగి రావాలంటే ఉత్తరం తెచ్చిన అమ్మాయికి ఉన్న నగలన్నీ ఇవ్వవలసిందిగా రాశాడు. ఆమె ఈ కాగితం తీసుకుని ఇంటికి తాళం పెట్టి వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి గుడి దగ్గరికి వెళ్ళేసరికి రవి తల్లి అతడి కోసం దిక్కులు చూస్తున్నది. ఆమె రవి తల్లిని సమీపించి కాగితం ఆవిడ చేతికి ఇచ్చింది. ఉత్తరం చదివిన రవి తల్లి ముఖం పాలిపోయింది. నగలన్నీ ఇవ్వమని రాశాడు, అన్నీ ఇంట్లోనే ఉన్నవి, ఇచ్చేస్తాను, నా కొడుకు ఎలాంటి హాని చేయకు అన్నది వణికిపోతున్న గొంతుతో. రవి తల్లి ఆమెను ఇంటికి తీసుకుపోయి ఇరప్పట్టి ఉన్న గది చూపి, నీకు కావలసిన నగలు తీసుకో అని వాకిలి దగ్గరికి పోయింది. ఆమె ఇనప్పట్టిలోని నగలన్నీ మూటగట్టుకొని లేచి చూస్తే తలుపు గది మూసున్నది. రవి తల్లి బయట కిటికీ దగ్గర నిలబడి, నా కొడుకు ఈ గదిలోకి వచ్చాక నువ్వు గడప దాటి వెళ్తావు, ఇంటికి కాదు, తిన్నగా చెరసాలకు. నా వంట పని పూర్తయ్యే లోపల నా కొడుకు ఎక్కడ ఉన్నాడో మర్యాదగా చెప్పు అని వంటగదిలోకి వెళ్ళిపోయింది. ఆసరికి బాగా చీకటి పడింది. తనను గదిలో బంధించిపోయిన ఆవిడ గురించి ఆలోచిస్తూ రవి కుర్చీలోంచి లేచి దీపం వెలిగించాడు. 1-2 నిమిషాలు గడిచే లోపల పక్క వాటాలోంచి గది తలుపు తెరుచుకుని వస్తూనే, సరళా, నీకో శుభవార్త, నా కాబోయే అత్తగారు పూర్తిగా మారిపోయారు అంటూ ఒక అమ్మాయి వచ్చి రవిని చూసి నిర్ఘాంతపోయింది. ఎవరు మీరు? మా సరళ ఎక్కడా అన్నదామె రవికేసి అనుమానంగా చూస్తూ. మీ సరళ నన్ని గదులు బంధించి మా అమ్మగారి నగలు దోచుకునేందుకు వెళ్ళింది అన్నాడు రవి వెటకారంగా. ఆమె కళ్ళింత చేసి, ఎంత పొరపాటు జరిగిపోయింది, సరళకు ఆవేశమే తప్ప ఆలోచన బొత్తిగా లేదు అని తనలో తాను అనుకుంటున్నవి పైకనేసింది. మీరిద్దరేనా తోడు దొంగలు ఇంకా ఉన్నారా? మీ స్నేహితురాలు సరళ తెచ్చే నగలలో మీ వాటా ఎంత అన్నాడు రవి. చిచి, మేం దొంగలం కాదు, నా పేరు అనిత, జరిగిందేంటో చెప్తే మీరు సరళను అర్థం చేసుకుంటారు అని ఆమె రవికి సంగతంతా చెప్పింది. సరళ అనిత చిన్నప్పటి నుంచి ఒకే ఇంట్లో పక్క వాటాల్లో పెరిగి పెద్దవాళ్ళయ్యారు. సరళ మంచి చొరవగలది, ధైర్యస్తురాలు. అనిత తండ్రి వైద్యుడు. తండ్రి దగ్గర వైద్యం నేర్చిన అనిత ఆయన పోయాక స్వయంగా వైద్యం చేస్తూ తల్లిని పోషిస్తున్నది. 4 రోజుల క్రితం సరళ తల్లిదండ్రులతో పాటు పొరుగురులోని బంధువుల ఇంటికి పెళ్లికి వెళ్ళింది. ఆ సమయంలో అనితకు పెళ్లి చూపులు జరిగినాయి. పెళ్లి కొడుకు లోగడే అనితను ఎరుగును. అతను రోజు తల్లిని వెంట పెట్టుకుని గుడికి వెళ్తాడట. గుడి ఆవరణలో తోటలో మందులకు పనికొచ్చే ఆకులు మూలికల కోసం తరచూ వెళ్లే అనితను చూసి వివాహం ఆడాలనుకున్నాడట. అయితే అనిత మాత్రం అతన్ని ఇదే మొదటిసారి చూడటం. అతని తల్లికి తగని బంగారం పిచ్చి. పిల్ల మెళ్ళలో కనీసం 10 తులాల బంగారం ఉంటే తప్ప ఈ పెళ్లి జరగదు అని ఆమె అనిత తల్లికి చెప్పేసింది. అనిత ఒంటి మీద 6 తులం బంగారం కూడా లేదు. సరళ బంధువుల ఇంట పెళ్ళైపోయాక ఆ పల్లెలో ఏమీ తోచక ఒంటరిగా ఈ ఉదయమే ఇంటికి తిరిగి వచ్చింది.
అనిత ద్వారా పెళ్లి చూపుల సంగతి తెలుసుకొని మాయదారి బంగారం కోసం బంగారం లాంటి కోడలను వదులుకుంటుందా ఆ మహాతల్లి? రోజు గుడికి కొడుకుతో పాటు వస్తుంది కదా, ఇవాళే ఆవిడికి తగిన శాస్తి చెప్తాను అన్నది ఆవేశంగా. నీకు పుణ్యం ఉంటుంది, ఇక ఈ సంగతి మర్చిపో అన్నది అనిత. అది జరిగిన సాయంత్రం అనిత తన ఇంటి పక్క వీధిలో ఉన్న ఒక రోగికి మందిచ్చి వస్తూ ఉండగా దారిలో తనను చూడవచ్చిన పెళ్లి కొడుకు ఎదురుపడి, మా అమ్మ విపరీతమైన కడుపు నొప్పితో బాధపడుతుంది, కాస్త వచ్చి చూడు అన్నాడు. ఇల్లు చేరాక అతను అనితతో వాకిట్లో ఉండమని తల్లి దగ్గరికి వెళ్ళి, సమయానికి అనిత తప్ప మరే వైద్యుడు ఇంటి పట్టున లేడు అని చెప్పాడు. ఎవరో ఒకరు తొందరగా పిలుచుకురా, ఈ నొప్పితో ప్రాణం పోతుందనుకో అని తల్లి పెద్దగా మూలిగింది. అనిత రానన్నది మీ అమ్మగారికి బంగారమే ప్రాణం కదా, అయితే ఇంత మింగి ప్రాణం నిలుపుకోమన్నది అని అతను అబద్ధం చెప్పాడు. ఒరేయ్, బుద్ధి గడ్డి తిని బంగారానికి కాబోయే కోడలికి లంకి పెట్టాను, క్షమాపణ కోరానని చెప్పి తీసుకురారా అన్నది తల్లి. ఆ మాటలు విని అనిత కాబోయే అత్తగారి దగ్గరికి పోయి 1-2 ప్రశ్నలు అడిగి మందిచ్చింది. క్షణాల మీద తల్లి కడుపు నొప్పి తగ్గిపోయింది. ఆమె అనితతో ఆప్యాయంగా, నీ మందు సంజీవినిలా పనిచేసింది, లోగడ జరిగింది మర్చిపో, రేపే నిశ్చితార్థం జరిపేందుకు మీ ఇంటికి వచ్చేస్తాం అన్నది. ఈ శుభవార్త సరళకు చెప్పేందుకు అనిత తమ ఇంటి వాటాలోంచి తలుపు తీసుకుని సరళ వాళ్ళ ఇంట్లోకి వచ్చింది. అనిత, రవికి ఇదంతా చెప్పి మీ తల్లి కొడుకులను చూసి సరళ నన్ను పెళ్లి చూపులకి చూడవచ్చిన వారని పొరబడింది. ఆమెలో పరోపకార బుద్ధి తప్ప స్వార్థం లేదు అన్నది. రవి అనితను వెంట పెట్టుకుని తన ఇంటికి వెళ్ళేసరికి సరళ మధ్య గదిలో విచారంగా కూర్చునున్నది. అనిత సరళకు జరిగిన పొరపాటు గురించి చెప్పింది. సరళ పిక్కమొహం వేసుకుని రవి అతని తల్లితో, నా తొందరపాటుకు విచారిస్తున్నాను, క్షమించండి అన్నది. రవి చిరునవ్వుతో సరళ కేసి చూస్తూ, నా కాబోయే భార్య చొరవ ధైర్యం కలది కావాలని నా కోరిక, వీటికి తోడు మంచి తెలివితేటలు కూడా అవసరం. ఏడాది తిరగకుండానే ఈ విషయంలో మా అమ్మ నిన్ను సానబట్టగలదు, అభ్యంతరం లేకపోతే నిన్ను పెళ్లి చేసుకుంటాను అన్నాడు. నాకు చొరవ ఉంది, మీకది బొత్తిగా లేదు, తలుపు బిగించి అడగ్గానే ఉత్తరం రాసి ఇచ్చిన పిరికివాళ్ళు మీరు అన్నది సరళ. నువ్వు కొత్త దొంగవని అనుభవం లేని నీ ప్రవర్తన వల్ల గ్రహించాను. నీ తోటి వాళ్ళు ఏ పాటి రాటు తేలిన దొంగలో తెలుసుకునేందుకు నువ్వు తెచ్చిన విధంగా, నువ్వు చెప్పిన విధంగా కాగితం రాసి ఇచ్చి పంపించాను. నేను రక్షక భటుక అధికారిని అన్నాడు రవి. ఇంకనేం, మనం చిన్నప్పటి నుంచి కోరుకున్నట్టుగా ఒకే ముహూర్తంలో ఇద్దరి పెళ్లి జరుగుతున్నది అంటూ అనిత నవ్వింది. సరళ చిరునవ్వు నవ్వుతూ తలదించుకున్నది. కథ కంచికి మనం ఇంటికి. ఈ కథలను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని ప్లీజ్ మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.